రడిక ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఉండబోతోంది? ఎందుకంటే ముఖ్యమంత్రి మరి కాసేపట్లోనే ఆ ప్రాంతానికి చేరుకోబోతున్న నేపథ్యంలో నష్టపరిహారం ఏమన్నా ప్రకటించబోతున్నారా? ప్రకటిస్తే ఎంత ప్రకటిస్తారు? అలాగే ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తారో చెప్పడానికి మా ప్రతినిధి శ్రవణ్ అందుబాటులో ఉన్నారు. శ్రవణ్, ఎన్ని గంటలకి ముఖ్యమంత్రి అక్కడికి చేరుకోబోతున్నారు? ముందుగా స్పాట్కి వెళ్ళి అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళబోతున్నారా? మరికొద్దిసేపట్లో సీఎం తన నివాసం నుంచి పాశమైలారం బయలుదేరబోతున్నారు. మరో 5 నిమిషాల్లో సీఎం తన నివాసం నుంచి బయలుదేరబోతున్నట్టుగా సమాచారం వస్తుంది. సో సీఎం రానుండటంతో ఇటు భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తరఫు నుంచి ఎక్కడ కూడా అలసత్వం లేకుండా సీఎం ఆదేశాలు జారీ చేయడంతో ఇటు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా కూడా పాశమైలారం ఘటనపై సహాయక చర్యలో నిమగ్నమైంది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మంత్రి దామోదర్ రాజనరసింహ ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికే డీజీపీ ఆఫ్ తెలంగాణ జితేందర్ ఇక్కడికి చేరుకున్నారు, ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మరోపక్క సహాయక చర్యలకు సంబంధించిన అంశాన్ని ఇటు ప్రభుత్వం పూర్తి స్థాయిలో హై లెవెల్లో దీన్ని మానిటర్ చేస్తుందో, మరోపక్క గవర్నర్ కూడా దీనిపై విచారం వ్యక్తం చేసి ఆరా తీశారు. అసలు సంఘటన ఎలా జరిగింది, ఏం జరిగిందనే విషయాలను ఆరా తీసి విచారం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్తో ప్రత్యేకంగా ఫోన్లో మాట్లాడారు గవర్నర్. సహాయక చర్యలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలని చెప్పారు. పూర్తిగా క్షతగాత్రులకు వైద్య సహాయాలు అందించాలని, వెంటనే మృతుల డెడ్ బాడీలను గుర్తించి కుటుంబ సభ్యులకు అందించాలి. వారికి ప్రభుత్వం తరఫున లాంఛనాలతో అన్ని సదుపాయాలతో లాంఛనాలు జరిగే విధంగా చూడాలని చెప్పి ఇటు గవర్నర్ కూడా ఆదేశించడంతో ఇటు పూర్తిగా కూడా ప్రభుత్వం పూర్తిగా కూడా, ఎందుకంటే ఇది చాలా పెద్ద ఘటన, ఎందుకంటే ఈ రియాక్టర్ ఇక్కడ ఏదైతే పాశమైలారంలో ఏదైతే ఘటన జరిగిందో, ఘటన జరిగిన సమయంలో 700 నుంచి, ఇప్పుడే మన శివతేజ చెప్పారు, సుమారు 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత జనరేట్ అయింది. అంటే మనం ఈ సిచ్యువేషన్ ఇంటెన్సిటీని మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే అయితే అహ్మదాబాద్లో, గుజరాత్లో ఏదైతే ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇప్పుడు 1000 డిగ్రీల ఉష్ణోగ్రత జనరేట్ అయింది. సో దానికి ఈక్వల్గా కొంత తక్కువలో 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత జనరేట్ అయిందంటే చాలా పెద్ద ప్రమాదంగా దీన్ని ప్రభుత్వం భావించింది. కాబట్టి వెంటనే దీని మీద అధికారులను ఆదేశించడం జరిగింది సీఎం. మరికొద్దిసేపట్లో సీఎం ఇక్కడికి రాబోతున్నారు. పూర్తిగా పోలీస్ యంత్రాంగం పూర్తిగా కూడా ఇక్కడ నిమగ్నమై ఉన్నారు. ఇటు డీజీపీ కూడా ప్రత్యక్షంగా ఇక్కడికి రావటం, స్పాట్లోంచి పరిస్థితులను పర్యవేక్షించడంతో పోలీసులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క ఇక ప్రభుత్వం ఇప్పటికే పూర్తిగా దీని బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రభుత్వం తరఫు నుంచి పూర్తిగా ఆదుకుంటామని సందర్భం వచ్చిన ప్రతిసారి నిన్నటి నుంచి మంత్రులు, అధికారులు చెప్తూనే ఉన్నారు. కాబట్టి సీఎం ఇక్కడికి వచ్చిన తర్వాత మృతుల కుటుంబాలకి ఏమైనా ఆర్థిక సహాయం, ఎక్స్గ్రేషియా లాంటి ప్రకటించే అవకాశం చాలా క్లియర్గా అయితే కనపడుతున్నాయి. ఎంత ప్రకటిస్తారో, ఎలాంటి ఏర్పాట్లు ఎలా ఉంటుందనేది కూడా మరికొద్దిసేపట్లో సీఎం వచ్చిన తర్వాత సీఎం ప్రత్యక్షంగా ఇక్కడికి పరిశీలించిన తర్వాత ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క ఇక్కడ ప్రమాదకు సంబంధించిన ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోపక్క క్షతగాత్రులు, వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ మిస్ అయిన తమ వారి కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఒక హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మృతులకు సంబంధించిన ఎటువంటి సమాచారం కావాలన్నా కూడా, అంటే ప్రమాదం ఘటనకు సంబంధించిన ఎటువంటి సమాచారం కావాలన్నా, ప్రమాదంలో గాయపడ్డ వారికి కానీ, చికిత్స అందుతున్న వారికి కానీ ఎటువంటి సహాయం కావాలన్నా కూడా పూర్తిగా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ లిస్టులు కూడా చూడండి, అంటే ఎంతమంది ఎంప్లాయీలు ఉన్నారు, ఎంప్లాయీలు వాళ్ళు ఎవరెవరు పనిచేస్తున్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి మొత్తం కూడా చూడవచ్చు. మిస్సింగ్ పర్సన్స్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. జేపీ పటేల్, మనోజ్ రావుత్, ఇట్లా మొత్తం కూడా లిస్ట్ మొత్తం కూడా ఉంది. ఎంతమంది ఉన్నారు, మిస్సింగ్ అయిన వాళ్ళ లిస్ట్ ఏంటి ఉంది, చనిపోయిన వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, ఇంకో పేపర్ ఉంది. ఇక్కడ ట్రేస్డ్ పర్సన్, వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం ట్రేస్ చేశారు. వీళ్ళందరూ కూడా సురక్షితంగా ఉన్నట్టుగా వీళ్ళు కొంత చెప్తున్నారు. సో ఎవరికి ఏ రకమైన సహాయం కావాలన్నా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ రావాలన్నా ఎక్కడ కూడా గవర్నమెంట్ టాప్ ప్రియారిటీలో ఈ ఇన్సిడెంట్ను తీసుకొని సహాయక చర్యలు చేస్తుంది. కాబట్టి సీఎం రాగానే మిస్ అయిన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు కూడా వాళ్ళకి ఇటు సంఘటన స్థలంలో వాళ్ళ డెడ్ బాడీలు దొరకలేదు, ట్రీట్మెంట్ జరుగుతున్న హాస్పిటల్లో కూడా వాళ్ళ ఎవరు లేరు. కాబట్టి శిథిలాల కింద చిక్కుకున్నారని ఉండొచ్చు అనే ఒక అనుమానంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలియట్లేదు అని ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? దాదాపుగా చాలామంది ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే, చాలామంది ఇక్కడ తమ వాళ్ళు మిస్ అయిన వాళ్ళ పరిస్థితి గురించి వెతికే సిచ్యువేషన్లో ఉన్నారు. ఇక్కడ కొంతమంది అధికారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఒక నిమిషం సార్, ఇప్పుడు మిస్ అయిన వాళ్ళ డేటా మన దగ్గర ఏమైనా ఉందా? ఎంతమంది మిస్ అయిన వాళ్ళు ఉన్నారు? 43 మెంబర్స్ మిస్ అయ్యారు. 43 మెంబర్స్, 49 మెంబర్స్, 43 మెంబర్స్. ఓకే, ఇప్పుడు వాళ్ళను శిథిలాల కింద ఉండొచ్చు అనే ఒక అనుమానంతో వెతికే సహాయక చర్యలు సాగుతున్నాయా?
సాగుతున్నాయి సార్. ఇప్పుడు ఇంకా రెండు కొత్త వెహికల్స్ వచ్చినాయి, అవి కూడా స్టార్ట్ అయినాయి. ఇవాళ ఈవినింగ్ వరకు మొత్తం కొలికికి వస్తుంది. ఓకే, సో ఇది పరిస్థితి. 43 మంది మిస్ అయ్యారు. వాళ్ళకి ఎక్కడున్నారు అనేది కూడా పూర్తిగా తెలియని పరిస్థితి. అంటే ఏంటంటే చాలా విచారకరమైన సంఘటన కాబట్టి ప్రభుత్వం ఒక హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేసింది. హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తుంది. వాళ్ళకి సంబంధించిన చూడొచ్చు ఇక్కడ తమ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారనే విషయంలో గురించి తెలుసుకోవడానికి వచ్చారు. మిస్ అయ్యారా? అచ్చా, आपका कोई यहाँ पे काम कर रहे हैं? हाँ हाँ, कौन काम कर रहे हैं? मेरा दीदी का हस्बैंड। दीदी, आपका दीदी काम कर रहे हैं? दीदी का हस्बैंड। दीदी का हस्बैंड क्या नाम है उसका? शिव जी। शिव जी। दीदी का नाम क्या है? दीदी का नाम अनीता देवी। अच्छा, दोनों काम कर रहे हैं? एक ही दीदी? एक एक। अच्छा, अभी लापता है? अभी कुछ का अभी उसका मतलब मिला नहीं है। अच्छा हाँ, बॉडी नहीं मिला। अच्छा, बॉडी नहीं मिला। आप कहाँ से? बिहार से। अच्छा, कितने दिन से यहाँ पे काम कर रहे हैं? यहाँ से 10-20 दिन। 20 दिन से। అచ్చా అచ్చా. సో ఇది పరిస్థితి. అంటే 20 రోజుల నుంచి ఇక్కడ పని చేస్తున్నారంట. వీళ్ళ బావ అంటే వీళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ కనపడకపోవడంతో వాళ్ళు ఇక్కడ హెల్ప్ డెస్క్ దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తానికి 43 మంది ఇక్కడ మిస్ అయ్యారు. మీరు కూడా ఒకసారి చెప్పండి, మీరు ఎక్కడ తాము బీహార్ నుంచి వచ్చామని చెప్తూ ఉన్నాడు అతను. ఇలాగా ఏ ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి పనిచేస్తున్నారు, స్థానికులు ఎంతమంది ఉన్నారు, అక్కడ కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ డేటా కూడా వాళ్ళ దగ్గర ఉందా? ఖచ్చితంగా ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారని, ఎందుకంటే కుటుంబ సభ్యులు మిస్ అయిన బట్టి ఇప్పుడు ఇందులో ఇక్కడ నుంచి ఇదొక ఫోటో చూపిస్తున్నాము. ఈ పర్సన్ కూడా మిస్సింగ్లో ఉన్నాడు ప్రస్తుతం. 15 రోజుల క్రితమే ఈ కంపెనీలో ఉద్యోగానికి చేరటం జరిగింది. సో ప్రస్తుతం ఇతను కనపడట్లేదు. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, కంగారు పడుతున్నారు. తమ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారు అనేది విషయం వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఇటు పోలీసుల నుంచి కూడా సమాచారం ఏంటంటే వీళ్ళు మిస్సింగ్లో ఉన్నారు, వీళ్ళని ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నామన్న సిచ్యువేషన్లో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా జార్ఖండ్ అయి ఉండొచ్చు, బీహార్ అయి ఉండొచ్చు, అంటే ఈ చుట్టుపక్కల ఒరిస్సా నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వీళ్ళు రెస్క్యూ కోసం ఇక్కడికి ఉపాధి కోసం ఇక్కడికి రావటం. సార్, ఇప్పుడు 43 మంది మిస్ అయ్యారన్నారు కదా, ఏ స్టేట్స్ వాళ్ళు ఉండొచ్చు వీటిలో? ఒడిశా ఎక్కువ ఉన్నది, ప్లస్ బీహారీ, ఉత్తరప్రదేశ్, ఈ 3 స్టేట్ల నుంచి ఎక్కువ ఉన్నారు. మన తెలంగాణ వాళ్ళు చాలా తక్కువ. రైట్. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. ఒరిస్సా, బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కువగా ఇక్కడ వచ్చి పని చేస్తున్నారు. వాళ్ళలో మిస్సింగ్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఇక్కడే ఉన్నారు. మరికొద్ది సేపట్లో సీఎం ఇక్కడికి రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఘటన స్థలాన్ని పరిశీలించి క్షతగాత్రులతో కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఎక్స్గ్రేషియా కూడా సీఎం స్వయంగా ప్రకటించే అవకాశాలు చాలా క్లియర్గా కనపడుతున్నాయి.